నిన్న ప్రధానంగా ఇదే వార్త గురించి అన్ని పేజీల్లో వచ్చాయి. మన ఆదాబ్లో ఏసీబీ 40 క్వశ్చన్స్, ఈడీ అయితే ఏసీబీ 80 క్వశ్చన్స్, ఈడీ 40 ప్రశ్నలు అడిగినది. తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ. అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. బ్యాంకు నుంచే లావాదేవీలు జరిగాయన్న కేటీఆర్ ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. లైవ్లో లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా అంటూ సవాల్. విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్. ముగిసిన మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ. 7 గంటల పాటు విచారించిన అధికారులు. నిధుల మళ్లింపైనే అధికారుల దృష్టి. అన్ని పత్రికల్లో కూడా మనకి ఇదే వార్త కనపడుతుంది దాదాపుగా. ఇవాళ ఈనాడులో కూడా అక్రమాలకు తావు లేదు, అసలు దురుద్దేశంతోనే, ఎటువంటి దురుద్దేశం కూడా లేదని చెప్పి దాంట్లో రాశారు. దీంట్లో కూడా విదేశీ కరెన్సీలో ఎందుకు చెల్లించారని చెప్పి ఈడీ వీళ్ళని అడిగిందంట. V6లో ఏమి రాశారు ప్రభాత వెలుగులో, మనీ లాండరింగ్ బాండ్ల చుట్టూ ఈడీ ఎంక్వైరీ. కేటీఆర్కు 52 ప్రశ్నలు 6.5 గంటల పాటు విచారణ చేశారని వీళ్ళు రాశారు. దిశలో కూడా ఇదే. ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు, అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా? బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపునకు ఆర్బీఐ పర్మిషన్ అక్కర్లేదా? స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది? ఎఫ్ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు? ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం. దాదాపుగా 40 ప్రశ్నలు 7 గంటల పాటు విచారణ జరిగిందంట. విచారణ అనంతరం మళ్ళీ మనోడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ మొన్నటి నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఈ ఈడీ కానీ ఏసీబీ కానీ ఏదన్నా విచారణ చేస్తే విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టచ్చా? విచారణ ఏం జరిగిందో బయట చెప్పకూడదు అంటారు కదా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటారు కదా. మరి లోపల ఏం క్వశ్చన్స్ అడిగారు ఏంటి ఈ మొత్తం బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పేయచ్చా? మరి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, తర్వాత దాన్ని ఏమంటారు ర్యాలీలు చేస్తున్నాడు ఈయన ఇష్టం వచ్చినట్టు. 45 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు చెల్లింపులపై ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు? గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుల సమయంలో ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? భారత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని మీకు తెలీదా? సీజన్ 9లో స్పాన్సర్షిప్గా వ్యవహరించిన సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫార్ములా ఈ కార్ రేస్లో భాగంగా హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ముందుగా చెప్పినట్లుగానే కేటీఆర్ ఉదయం 10:30కు తన లీగల్ టీంతో కలిసి వచ్చారు. అయితే ఈడీ అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఈడీ విచారణ పూర్తిగా ఫెమా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన చుట్టూ తిరిగినట్టు సమాచారం. అలాగే హెచ్ఎండిఏ నిధుల చెల్లింపును ప్రధాన అంశంగా తీసుకోవాలని ప్రశ్న తెలుస్తుంది. సుమారు 7 గంటల పాటు విచారించిన అధికారులు 40 వరకు ప్రశ్నలు అడిగానట్టు తెలుస్తుంది. నేనేమంటాను నా మొత్తం తర్వాత అయిపోయాక ఇక్కడ చూడండి, లై డిటెక్టర్ టెస్ట్ నేను రెడీ, నువ్వు రెడీయా? కేసులపై బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా. ఏసీబీ ఈడీ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి. ఈడీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అంటాడు. సో ఇందులో నేను అంటాడు, అసలు జరిగిన స్కామే 10 కోట్లు 20 కోట్లు అయితే ఈ ఈడీ విచారణకే అంతకన్నా ఎక్కువ అయిపోతుందంట. ఇదిగో ఈయన ఏమాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా అంటున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు ముందుకు రా, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ అయినా లేదా న్యాయమూర్తి వద్ద అయినా కూర్చుందాం, కోర్టులో అయినా సరే, ఈడీ ఎదుట అయినా సరే, ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా నీకు ఇష్టమైన జడ్జి సమక్షంలో విచారణ పోదాం. నీపై ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, నీపైన ఈడీ ఛార్జ్షీట్ ఉంది, నా పైన ఈడీ విచారణ జరుగుతుంది. మీడియా సమక్షంలో లైవ్కు రెడీ. ఇద్దరి మీద కేసులపై ఇద్దరిని ప్రశ్నించాలి. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష చేపిద్దాం. ఎవరు నిజాయితీ పరులో తేలుతుంది. డేట్ టైం ఫిక్స్ చేయి, నేను వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి అదే లై డిటెక్టర్ టెస్ట్కి మీ అక్క కవిత, తర్వాత హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరినీ కూడా తీసుకొస్తావా అయ్యా నువ్వు? గురువారం ఈడీ విచారణ అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయ సమీపంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇలా చేస్తే 20 లక్షల నుంచి 50 లక్షల ఖర్చుల్లో విచారణ మొత్తం పూర్తవుతుందన్నారు. విచారణల పేరుతో ఉన్నతాధికారులు మీడియా సంస్థలు టైం వేస్ట్ చేయొద్దు. విచారణకు 5 నుండి 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నా. విచారణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కేటీఆర్ చెప్పారు. రేవంత్ ప్రభుత్వం విచారణకు పెట్టే ఖర్చుతో 500 మంది రైతులకు రైతు బంధు ఇవ్వచ్చు.
2500 మందికి పెన్షన్లు ఇవ్వచ్చని చెప్పారు. బాబ్బా, అసలు ప్రజాధనం అంటే, ప్రజలంటే ఎంత ప్రేమో కేటీఆర్కి. ప్రజాధనాన్ని రూపాయి వేస్ట్ చేయడు మనోడు. అసలు ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే ఈ స్కాములన్నీ కూడా చేస్తున్నాడు. ప్రజాధనం ఒక్క పైసా వేస్ట్ చేయడండి కేటీఆర్. ఈ విచారణకు ప్రజాధనం వేస్ట్ అయిపోతుందంటే ఆయన తెగ బాధపడిపోతున్నాడు. ప్రజాధనం అని. అసలు ఈయనంత ప్రజాధనాన్ని సేవ్ చేసేవాడు ఇంకోటి ఉండడు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ అంటున్నాడు కదా, మరి మీకు అక్కడ ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మీకు ఉన్నది ప్యాలెస్ కదా, అచ్చం రాజ్భవన్లా ఉంటుంది కదా పైన కోట కూడా. ప్రజాధనం గురించి ఇంత చిత్తశుద్ధి ఉందని నీకు కేటీఆర్, నీ హయాంలో ధరణి జరిగేది కాదు, భూ స్కాములు జరిగేవి కాదు, ఫోన్ ట్యాపింగ్లు జరిగేవి కాదు, ఇట్లాంటి కేసులు బయటకు వచ్చేవి కాదు. ప్రజాధనం గురించి ఈరోజు నువ్వు మాట్లాడతాం హాస్యాస్పదం. ఎవరి దగ్గర నాన్నకు నవ్వుతారు. ఎవరికైనా చూపించండి ఆయన్ని. ప్రజాధనం వేస్ట్ అయిపోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ. ఇదేం పాట అది? గులాబీ జెండలమ్మ అనే పాటతో 100 కోట్లు ప్రచారానికి ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత పడినాయో ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనం వేస్ట్ గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. గులాబీ జెండలమ్మ అనేది పాట చేయించున్నారు కాబట్టి మీరు మధుప్రియతోట ఎవరితోట, మన పేరేంటి సావిత్రి కావచ్చు, లేకపోతే బిత్తిరి సత్తి కావచ్చు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో మీరు ఎంతమందికి ఎంతెంత ఇచ్చారు? అప్పుడు ఏ జియో ఆర్డర్ జారీ చేసి ఇచ్చారు మీరు అప్పుడు? అదంతా ప్రజాధనం కాదా? మరి ప్రజాధనం గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు గుర్తొచ్చింది ప్రజాధనం గురించి? కేటీఆర్ సిగ్గుండాలే మాట్లాడుతున్నావు అంటే నువ్వు కొంచెమైనా. ఏసీబీ ఈడీ సంస్థలు రెండు ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని, 7 నుంచి 8 గంటల పాటు అడిగిన ప్రశ్నలే పదే అడిగారని కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను గౌరవించే బిడ్డగా విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని, పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తప్పకుండా నిజాయితీ నిరూపించుకుంటా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే తనపై ఏసీబీ ఈడీ కేసులు నమోదు చేశారన్నారు. సీఎంపై ఏసీబీ ఈడీ కేసులు ఉన్నాయని, అందుకే తనపై కూడా అవే కేసులు పెడుతుందని ఆరోపించారు. బహిరంగ చర్చకు తాను రెడీ అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసులో అరపైసా అవినీతి కూడా జరగలేదని, విచారణ సంస్థలను గౌరవించి ఏసీబీ ఈడీ విచారణకు హాజరయ్యాయని చెప్తున్నారు. అరపైసా కూడా అవినీతి జరగనప్పుడు, ఇది ఒక లొట్టపీస్ కేసు అయినప్పుడు మరి ఎందుకు నువ్వు ప్రతిసారి ఈ అరెస్ట్ని క్వాష్ చేయమనో, లేకపోతే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమనో హైకోర్టులో వెంట, సుప్రీంకోర్టులో వెంట ఎందుకు వెంటబడ్డావు, ఎందుకు తిరిగావు కేటీఆర్ నువ్వు? అసలు లొట్టపీస్ కేసు అయినప్పుడు